హాస్టల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలను మొత్తం రేపులు చేయడము, కడుపులు చేయడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడము, మీ ఇష్టం వచ్చినట్టు నరహంతకుల పరిపాలన లాగా దరిద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రజలు అనుకుంటున్నారమ్మా. నేనల్లే రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తాడా? బయట వెళ్తుంటే 160 అర్జీలు ఇచ్చినారు. 160 అంటే ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ఈయన వెళ్ళారో సీదిరి అప్పలరాజు గారిని పలకరింపుకి వెళ్ళారు, సొంత చెల్లెలైన షర్మిల గారు చావు బతుకుల్లో ఉంటే పరామర్శించని ఒక ట్వీట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా వెళ్ళారని అడుగుతున్నారు కూటమి నేతలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హాస్పిటల్ ఉంటే చావు బతుకుల్లో ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నారు? అదేనండి, ఎందుకు పరామర్శించలేదు? ఐసీయూ అంటే చావు బతుకులే కదా సార్. బాగలేనప్పుడు హాస్పిటల్ ఉంటారు. ఐసీయూ అంటే చావు బతుకులే కదా. పరామర్శించడానికి వెళ్ళారు కదా, సీదిరి అప్పలరాజు గారు ఎవరు చావు బతుకుల్లో ఉన్నారా? మనిషికి బాగోనప్పుడు పరామర్శ, సొంత చెల్లెలు గారికి పరామర్శ ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు వాళ్ళు. మరి మన చిరంజీవి గారు ఎందుకు పోలేదు పరామర్శకు? అంటే ఉద్దేశంగా ఆయన అక్కడే ఉన్నారు, చిరంజీవి గారు అక్కడే ఉన్నారు. ఆయన ఒక్క ఫోటో కూడా రాలేదులే. ఇప్పుడు నా పార్టీని భ్రష్టు పట్టించినాడు, నా పార్టీని భ్రష్టు పట్టి సపరేట్ పార్టీ పెట్టుకున్నాడు, వీని పార్టీలు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నప్పుడు నాశనం చేసినాడు, ఈయన చూడకూడదు అనుకున్నారా? ఏం మాట్లాడతారా? అవసరమా అవన్నీ? అవసరం లేని పంచాయతీలన్నీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుని మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్ పైన అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆ అక్రమ కేసుల కోసం వెళ్ళినాడు మాట్లాడడానికి వెళితే మీరు టైం లేకుండా చేసినారు. సరే వచ్చినారు, తర్వాత మీకు వచ్చిన బాధ ఏంది? ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? ఆయన దారి పడిపోతే జనం వచ్చా మీకు బాధ. ఇప్పుడు రాష్ట్రంలో కరువు వచ్చింది, వర్షాలు లేవు, పంటలు లేనిపోయా, రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎంత పార్టీకి సంబంధం లేకపోయినా సొంత చెల్లెలు కదా సార్, చెల్లెలు కదా సార్, పార్టీలకి చెల్లెలకి సంబంధం ఏంటి సార్? ఒక పేగు తెంచుకు పుట్టారు కదా, ఒక పేగు తెంచుకు పుట్టిన సొంత చెల్లెల్ని పరామర్శించకపోవటం దారుణం కదా మోహన్ రెడ్డి గారు. మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఇప్పుడు సొంత చెల్లెల, సొంత చిన్నమ్మ, సొంత తల్లి, చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోతే ఇక్కడ దినాలు చేసుకోకుండా హైదరాబాద్ పోయినారు. మరి దానికి ఏం మీరు చెప్పలేదు? అది రాసుకురాకూడదు, దాన్ని తీసుకొని చూపించకూడదు. సొంత తమ్ముడు చనిపోయినప్పుడు ఒక్కరోజు కూడా చూడకూడదు, చనిపోయిన బుద్ధి వినాడు. మరి అప్పుడంతా పోకొచ్చు కదా, అప్పుడు పైన బాగాలేనప్పుడు దగ్గర ఉండి చూడొచ్చు కదా. ఏం మాటలు మాట్లాడుతున్నారా? ఏం అవసరం వచ్చేది మాట్లాడాల్సింది మాట్లాడుకుంటూనే పోతారు. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చూడు పోలేదు, చంద్రబాబు నాయుడు పోయి వచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి పోలేదు. శత్రువా? రాజకీయంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటాయి. ఏ సమయాలను బట్టి ఆ సమయాలను బట్టి నడుస్తుంటది. ఊరికి మన ఇష్టం వచ్చినట్టు ఈ సొంత చెల్లెలు మరి అన్నకు పేర్లు రద్దు కావాలనే ఉద్దేశంలో భాగంగా కేసు వేసిందే. మరి సొంత చెల్లెలు కాబట్టి డిబేట్ పెట్టి మీరు చెప్పొచ్చు కదా, అప్పుడు ఎందుకు చెప్పలే? అరే మాట్లాడడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణం అని చెప్పి నడిపిందే ఆవిడ కదా సార్. పాపం మొత్తం పార్టీని బజస్తంతాల మీద నడిచింది, మొత్తం చేసింది. ముఖ్యమంత్రి కాబట్టి కీలక పాత్ర పోయింది. ఒక్కడే నడిపినట్టు అని కాదు, ఎవరు తిరిగితే వాళ్ళు ఒక్కరే నడిపినట్టు కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబంలో ఒక బ్రాండ్. ఆయన చూసి ఎవరైనా చేస్తారో తప్ప 16 నెలలు తిరిగిందా ఆవిడ, 17 నెలలు తిరిగిందా వదిలేద్దాం. కానీ వైసీపీ పార్టీకి షర్మిల గారికి ఏ సంబంధం లేదు, ఎందుకంటే పార్టీ నుంచి ఆవిడ బహిష్కరించేశారు, అది వేరే విషయం. చెల్లెలుగా కూడా కన్సర్న్ చేయకపోతే ఎలా సార్? జనాలందరూ అదే ఆలోచిస్తారు కదా సార్, కాదంటారా? అనుకున్నంత ప్రాణ పరిస్థితి ఏమి లేదు, కానీ రాజకీయాలు వేరు, కుటుంబం వేరు. మనవంతం లేదు. చెల్లిని కోర్టుకు లాగాడు, జైలుకి ప్రభుత్వాన్ని మంటాడు, చెల్లిని జైలు లాగాడు. మీ కుటుంబాల్లో చూసుకోండి, వాళ్ళ కుటుంబంతో మీకేం పడింది? మీ కుటుంబాలు చూసుకుంటారు కానీ వాళ్ళ కుటుంబాలు తొలిపోతారు. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు పెరాలసిస్ వచ్చి ఆయన ఇంట్లో పడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పోయిందారా? పోయి చూపి మనం ఫోటో చూద్దాం. ఆయన పార్టీ కోసం ఆమె కష్టపడతాడు, ఆమె డిబేట్లలో కొట్లాడతాడు, ఎప్పటి నుండో పార్టీ కోసం పనిచేసినాడు. మరి ఆయన పోయినట్టు పోయి పరామర్శించినట్టు ఫోటో చూద్దాం. అరే ఏం చెప్తారే? ఎందుకు అవసరమైనటువంటి డైలాగులు మాట్లాడితే బాగుంటుంది, అనవసరమైనటువంటి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కాదు కదా, ఒకవేళ బహుశా కార్యకర్త లేట్ గా వస్తారు, చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు అయితే కాదు కదా.
ఇప్పుడు షర్మిల జగన్మోహన్ అంటే రెడ్డి సొంత గారు చెల్లెలు ఈ కదా సార్. రాష్ట్రంలో ఉన్న ప్రతి వాడు తమ్ముళ్ళలాగా అన్నలాగా కుటుంబ సభ్యుల్లాగా భావిస్తారు. మీలాగా ఒక తమ్ముడైతే ఒకటి, అన్న అయితే ఒకటి, కులస్తుడైతే ఒకటి, మాకు కావాల్సిన వాడైతే ఒకటి, మాకు ఉపయోగపడేవాడైతే ఒకటి అని కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఏకైక మొగోడు మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాగా ఒకే పార్టీకి చేయండి, ఇంకో పార్టీ వచ్చే పలకరియాకండి, ఇంకో పార్టీతో మీ వేదిక గురించి, మీ పంచుకోకండి. గొప్పతనం ఆ గురించి పార్టీకి నిజంగా సార్, సంబంధించినటువంటి వ్యక్తులకు మీ గురించి, పరోక్షంగా, మీ ప్రత్యక్షంగా సాయం గొప్పతనం గురించి, చేయకండి. వైసీపీ నాయకుల గొప్పతనం గురించి మీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన మీ అందరికీ ఎప్పుడో హ్యాట్సాప్ చెప్పారు సార్. బీసీ మొత్తం అడ్డుగా పెద్ద కాదు పెద్ద సార్, ఎత్తున మీ అడ్డుపట్టేశారు. అందరికీ హ్యాట్సాప్ చెప్పారు సార్. బీసీ కన్వీన్ ఎందుకంటే చేశారు. ఆ విషయం తెలిసిపోతుంట. 11 మంది కూడా 11,000 మంది సైన్యం లాగా పనిచేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీ గ్రేట్నెస్ ఎప్పుడో ఒప్పుకున్నారు. చెల్లెల విషయంలో ఇలా జరిగినా కూడా మీరు ఈ రకంగా గట్టిగా వాదించగలుగుతున్నారంటే నిజంగానే మీరు కూడా ఒక 1000 మందికి అలా శక్తి ఉంది మోహన్ రెడ్డి గారు. గ్రేట్. ఇప్పుడు మీరు కావాల్సికల్లా అంటే వాళ్ళు ఆ విధంగా వాదించుకోవడం అలవాటు అయిపోయింది సార్. తప్పని సంబంధించుకోవడం అలవాటు అయిపోయింది ఒక్క వాళ్ళకి. నిమిషం, ఒక్క నిమిషం. కావాల్సికే మాట్లాడుతున్నారు. ఇది సంబంధించింది కాదు, సందర్భం కాదు. వాళ్ళ తల్లితో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటారు. మీరు ఆడిపోయి ఫోటో తీసుకోలే, ఓదార్చలే, ఏ పని రా ఇది? పని లేని డైలాగ్ కదా, ఇవన్నీ అవసరం ఉండేది. పరామర్శ యాత్ర డిబేట్ కాబట్టి పరామర్శ గురించి మాట్లాడాలి సార్. బాధ కలిగితే వదిలేద్దాం. షర్మిల గారి పరామర్శ గురించి మాట్లాడొద్దు, వదిలేయండి. శ్రీధరప్పరాజు గారి గురించి మాట్లాడదాం. జగన్ గారి పరామర్శల గురించి మాట్లాడుతూ దానిలో చెల్లెలు గారి పరామర్శించడం తప్ప